పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఆదిత్య వైభవము. ఆదిత్యుడు అంటే ఎవరో కాదు, సూర్యనారాయణమూర్తి. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, దితి అదితి. దేవతలందరూ కూడా అదితి యొక్క సంతానం. రాక్షసులు దైత్యులందరూ కూడా దితి యొక్క సంతానం. దేవతలందరూ కూడా అదితి సంతానమైన అందరినీ ఆదిత్యులు అని పిలవరు. ఒక్క సూర్యనారాయణమూర్తిని మాత్రమే ఆదిత్యుడు అని పిలుస్తారు. అంటే కడుపారనివ్వాని కన్న తల్లి అని ఇంతమంది బిడ్డల్ని కన్నా సూర్యనారాయణమూర్తి తీసుకొచ్చినంత గౌరవాన్ని, ఆయన లోకహితం కోసం పడేటటువంటి శ్రమని ఇతరమైనటువంటి దేవతాస్వరూపములు ఏవీ కూడా చూపించినటువంటి కారణం చేత తల్లి అదితి తన పేరు చేత పిలవబడడానికి ఒక్క సూర్యనారాయణమూర్తి విషయంలోనే ఎక్కువ ప్రీతి చూపించింది. సూర్యనారాయణమూర్తి తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమకి, తల్లి యొక్క సంతృప్తికి కారణమైనటువంటి వాడు. అందుకే తల్లి పేరు తనకి పుణికి పుచ్చుకున్నాడు, ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. ఆ సూర్యనారాయణమూర్తి విషయంలో ఒక విశేషం ఉంది. ఆయన సువతి ప్రేరయతి వ్యాపారేష్వితి సూర్య అని ఆయన గురించి అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. ఆయన కేవలం ఏదో వెలుగుల ముద్ద ఒక్కటే కాదు, సమస్త జీవులను వాళ్ళు చెయ్యవలసినటువంటి కార్యకలాపముల వైపుకి ఉన్ముఖం చేస్తాడు. ఆ చైతన్య స్ఫూర్తినిస్తాడు. అందుకే సూర్యుడు అంటే కేవలముగా ఏదో ఒక కాంతి ముద్ద మాత్రమే కాదు, ఆయన పరబ్రహ్మస్వరూపం. ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం లోకంలో సూర్యుడొక్కడే. అందుకే ఉపాసనా విధానంలో సూర్యనారాయణమూర్తి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మనసు నిలబడడానికి ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం. ఏదో విఘ్నేశ్వర మూర్తో, లేకపోతే సుబ్రహ్మణ్యుడో, పార్వతీ పరమేశ్వరులో, లక్ష్మీనారాయణులో ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం. కానీ నేను ఏదో ఒక ఊరు వెళ్ళాను అనుకోండి, నాతో ఒక భగవన్మూర్తిని, ఒక పటాన్నో దేన్నో తీసుకెళ్ళడం మర్చిపోయాను. అప్పుడు నేను పూజ చెయ్యాలి అంటే ఎలా పూజ చెయ్యాలి అని అడిగితే ఉపాసనా విధానంలో ఒక విశేషాన్ని చెప్పారు. సూర్యనారాయణమూర్తి వంక చూస్తూ పూజ చేస్తే చాలు, ఏ మూర్తి అక్కర్లేదు, ఏ మూర్తి దగ్గర ఉండవలసినటువంటి అవసరం లేదు. సూర్యుడు ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తి కన్నుల ముందు ప్రకాశిస్తూ దర్శనమిస్తూ ఉండగా ఏ మూర్తి యొక్క అవసరం లేకుండా, అంటే నా ఉద్దేశ్యం ఇంటి వద్ద ఉన్నప్పుడు అని కాదు, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు దగ్గర భగవన్మూర్తి లేనప్పుడు పూజ చెయ్యవలసి వస్తే సూర్యుణ్ణి దృష్టిలో పెట్టుకుని పూజ చేసేయచ్చు. ఆ పూజ పరిపూర్ణమైపోతుంది. అంత గొప్ప శక్తి ఒక్క సూర్యోపాసన విషయంలో సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేత సూర్య ఆరాధనగా, మూర్తి లేకుండా ఆరాధనని శాస్త్రం అంగీకరించింది. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారి భాగవతంలో. ఈ సమస్త సృష్టిని ఎవరు చేస్తున్నాడో, ఈ చేసినటువంటి సృష్టినంతటినీ కూడా ఎవరు నిలబెడుతున్నాడో, ఈ సృష్టినంతటినీ మళ్ళీ హేళగా ఎవరు లయం చేస్తున్నారో ఆయనే పరబ్రహ్మం. ఆయనే ఒకనాడు సృష్టికర్త బ్రహ్మగా కనపడతాడు. ఆయనే ఒకనాడు స్థితికర్త శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు. ఆయనే ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడిగా కనపడతాడు. కానీ సూర్యనారాయణమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంది. పరబ్రహ్మస్వరూపం అనుభవంలోకి వస్తుంది తప్ప పరబ్రహ్మముగా, ముగ్గురు మూర్తుల యొక్క కలయిక స్వరూపంగా, కరచరణాదులు లేకుండా ఈ మాంస చక్షువుతో దర్శనం చేయడానికి వీలైనటువంటి వెలుగుల ముద్దయినటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే ఒక్క సూర్యనారాయణమూర్తి. మిగిలిన వాళ్ళెవరినైనా సరే కరచరణాదులతో కూడినటువంటి మూర్తిని మనం ఒక విగ్రహంగా ఉపాసన చేస్తాం.
ఒక్కొక్కసారి ఆయన అనుగ్రహిస్తే ఏ రూపంలో మనం ఆరాధన చేశామో ఆ రూపంలో దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే అంటారు. ఎవరెవరు ఏ రూపంలో చూడాలని కోరుకున్నారో వాళ్ళకి ఆ రూపంలో అనుగ్రహిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వారు అంతటా నిండిపోయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఒక రూపంతో చూడాలి అని కోరుకున్నప్పుడు ఘనీభవించినటువంటి నీతి ముద్దల ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపంతో దర్శనాన్ని ఇస్తాడు. నిజానికి అలా రూపంతో ఆయన పరిమితం అయిపోయాడు అన్నది సిద్ధాంతం కాదు. అలా కరచరణాదులతో ఒక రూపంలో దర్శనమివ్వగలడు తప్ప పరబ్రహ్మస్వరూపంగా ఆయన ఉనికి అనుభవమునకు అందుతుంది. అద్వైతానుభూతిగా అనుభవంలో అందుతుంది ఆ పరబ్రహ్మం. కానీ అటువంటి పరబ్రహ్మమైనటువంటి స్వామి మన కంటికి ఒక వెలుగుల ముద్దగా కరచరణాదులు లేకుండా, అంటే కాళ్ళు చేతులతో ఉన్నటువంటి మూర్తిగా కాకుండా దర్శనమివ్వాలి అంటే అది కేవలము ఒక్క సూర్యనారాయణ మూర్తిగానే దర్శనమిస్తాడు. మిగిలినప్పుడు ఒక మూర్తిగా భావన చేస్తే సృష్టి చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అంటారు. ఆయనే లోకములను రక్షణ చేసినప్పుడు శ్రీ మహావిష్ణు స్వరూపము అంటారు. జ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞానాన్ని లయం చేసేస్తే పరమ కారుణ్యము కలిగినటువంటి పరమశివస్వరూపంగా మహేశ్వరుడిగా కీర్తిస్తారు. కానీ ఈ ముగ్గురు మూర్తులు కూడా ఒక్క సూర్యనారాయణ మూర్తి యొక్క తేజస్సు మారడంలో మనకి అనుభవంలో దర్శనమిస్తాడు. ఎలా అంటే ఆయన ఉదయేతు బ్రహ్మణో రూప, ఉదయకాలంలో ఉండేటటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క బింబం ఏదుందో ఆ బింబాన్ని బ్రహ్మగారిగా సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క కాంతిగా అందరూ కూడా భావన చేస్తారు. ఎందుకని అంటే బ్రహ్మగారి యొక్క ఇల్లాలు బ్రాహ్మి. బ్రాహ్మి అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క కటాక్షము కలుగుట అన్న మాటకు అర్థం ఏమిటంటే తెలియని విషయము తెలియుట దగ్గర ప్రారంభమై వివేకమునందు పరిసమాప్తమగుట. విషయాన్ని తెలుసుకుంటూ వెళుతున్నాను అనుకోండి, ఏదో ఒక విషయం గురించి బాగా ఆలోచించాను, ఇప్పుడు నాకు అర్థమైంది అంటాను. ఇలా తెలుసుకుంటూ వెళ్ళేటటువంటి ప్రక్రియ సరస్వతీ కటాక్షం. చిట్ట చివరికి ఇది ఎక్కడ పూర్తయిపోవాలి అంటే చిరంజీవన్నీవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. చిట్ట చివరికి వివేకం కలగాలి. వివేకము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిత్యానిత్య వస్తు వివేకం. ఏది ఎప్పుడూ ఉండేటటువంటి శాశ్వతమైనది, ఇది నిత్య వస్తువు, ఇది కదలదు, ఇది ఎప్పుడూ ఉంటుంది, ఇది శాశ్వతం. ఇంకొకటి జగత్, అది ఎప్పుడూ ఉండేది కాదు, అది ఒకనాడు ఉంటుంది, ఒకనాడు వెళ్ళిపోతుంది. ఈ జగత్తు ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం ఉంటాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతున్నట్టారు పోతన గారు భాగవతంలో. ఈ లోకాలు, లోకంలో ఉండేటటువంటి లోకేశులు, లోకస్తులు అంటే లోకములను పరిపాలించేవాళ్ళు, పరిపాలింపబడేటటువంటి వాళ్ళు, పాలకులు, పాలితులు, ఈ జగత్తు అంతా కూడా ప్రళయ జలముల యందు మునిగిపోయిన తరువాత కూడా ఏ ఒక్కడు కాంతి స్వరూపమై సూర్యచంద్రులతో సంబంధం లేకుండా ప్రకాశిస్తూ ఉంటాడు. నత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతూయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్. చిట్ట చివరికి అందరూ ఎక్కడికి చేరిపోవాలి అంటే ఆయనకి దగ్గరికి చేరిపోవాలి. నదులు ప్రవహించి 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 చిట్ట చివరికి సముద్రమునందు కలిసిపోతాయి. సాగర సంగమం పవిత్రం. అందుకే అంతర్వేది సాగర సంగమ స్నానం అంత ప్రఖ్యాతి. ఓ శాస్త్రం చదువుకోవడం కానివ్వండి, ఒక కళ గురించి తెలుసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే వీటికి తనంత తానుగా యోగ్యమైన కాలం ఏది అంటే సూర్యోదయం నుంచి 88 నిమిషములు వెనక్కి లెక్క పెట్టాలి.
అలా వెనక్కి లెక్క పెడితే ఏ కాలము ఉంటుందో అది సరస్వతీ కటాక్షమునకు అత్యంత యోగ్యమైన కాలంగా ఋషులు నిర్ణయం చేశారు. బ్రాహ్మీ ముహూర్తము అంటారు. బ్రాహ్మీ అంటే బ్రహ్మ యొక్క శక్తి స్వరూపమైన సరస్వతి. ఆమె కటాక్షం ఉంటుంది వాతావరణంలో. అందుకే సుప్రభాతం కానీ, ప్రథమ దర్శనం కానీ, పూజ కానీ, సాత్వికమైనటువంటి విషయములను అనుష్ఠించడం కానీ అన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తాయి. తెల్లవారుజామున లేచి కూర్చుని చదువుకో అంటారు. ఎందుకని అంటే ఆ తెల్లవారుజామున చేసేటటువంటి ప్రయత్నంలో మనకి ఆ సూర్యుని యొక్క శక్తి బ్రహ్మగారి యొక్క శక్తిగా, బ్రహ్మగారి అనుగ్రహంగా, బ్రహ్మ ఒకటి సరస్వతి ఒకటి కాదు, బ్రహ్మ బ్రాహ్మి వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఆ అనుగ్రహము ఆ కాలమునందు పరిఢవిల్లి ఉంటుంది. అందుకే ఉదయకాలమునందు సూర్యబింబాన్ని ఏ రూపంగా చూస్తారు అంటే బ్రహ్మస్వరూపంగా, సృష్టికర్త స్వరూపంగా చూస్తారు. అదే మధ్యాహ్నేతు మహేశ్వర. మధ్యాహ్న కాలం అయిందనుకోండి, ఆయనని మహేశ్వర స్వరూపంగా చూస్తారు. మధ్యాహ్నం మహేశ్వర స్వరూపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన విశేషమైనటువంటి కాంతితో ఉంటాడు. అది ఎవరు భరించగలిగినటువంటి తేజస్సు కాదు. అంత తేజస్సు కలిగినటువంటి పరమాత్మ ఆయన అలా ప్రకాశిస్తుండగా ఇక ఎక్కడ చీకటి అన్నది ఉండడానికి వీల్లేదు. అంటే తమోగుణాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి శివస్వరూపమై ప్రకాశిస్తూ ఉంటాడు. జ్ఞానదాత మహేశ్వర. అదే సూర్యబింబం సాయంకాలం ఉపాసన చేస్తున్నారనుకోండి, సాయంకాలే స్వయం విష్ణు. సాయంకాలం ఉండేటటువంటి సూర్యబింబం సాక్షాత్ విష్ణు స్వరూపంగా కీర్తింపబడుతుంది. ఇప్పుడు ఆయనే ఉదయకాలంలో బ్రహ్మ. అందుకే సూర్యుడికి ఉండేటటువంటి పేర్లు కూడా చాలా చమత్కారంగా ఉంటాయి. ఆయనకి మిహిర అని ఒక పేరు. మిహిర అంటే కేవలము కాంతిపుంజమని కాదు, ఈ భూమిని అంతటినీ కూడా తన నీటి చేత తడుపుతాడు. ఏదో నీటి చేత తడపడం ఒక్కటే కాదు, ఏ నీటి చేత తడుపుతున్నాడో ఆ తడిపిన కారణం చేత అంకురములు లోపల నుంచి పైకొస్తాయి. అప్పటి వరకు నామరూపాలు తెలియకుండా భూమి మీద పడిపోయి ఉండిపోయినటువంటి గింజలు ఆ నీరు తగిలిన కారణం చేత సుస్పష్టంగా గుర్తుపట్టడానికి వీలుగా ఒక అంకుర రూపంలో, ఒక మొక్క రూపంలో పైకొస్తుంది. అంటే ఆయన మిహిర అన్న పేరుతో సృష్టి చేస్తాడు. సృష్టికర్త అయి బ్రహ్మగారై ఉంటాడు. అదే స్వామి పూష అని ఒక పేరుతో ఉంటాడు. పూష అన్న పేరు కలిగినటువంటి సూర్యుడు ఈ లోకములన్నిటినీ కూడా రక్షణ చేస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహం లేదనుకోండి అసలు ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడదు. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ అని పేరు. ఆరోగ్యమునకు కారణం ఎవరు అంటే ఒక్క సూర్యబింబమే. ఆయన నుంచి వచ్చేటటువంటి వెలుతురు వలన, ఆ కాంతి కిరణముల వలన ఆరోగ్యం నిలబడుతుంది. ఇప్పుడు ఆధునిక కాలంలో వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. సూర్య భగవానుడి యొక్క కిరణములలో ఉండేటటువంటి విటమిన్ డి వలన ఎముకలకు పుష్టి కలుగుతుంది, శరీరం పెరుగుతుంది అని అంగీకరిస్తున్నారు. కాబట్టి ఆయన లోకములకంతటికీ కూడా పోషకుడై రక్షణ కల్పిస్తాడు. సూర్యకిరణములు తగలని చోట ఒక మొక్క ఉంచారనుకోండి, ఆ మొక్క వడిలిపోతుంది, మాడిపోతుంది, ఆ మొక్క పెరగదు. సూర్యకిరణములలో ఉన్నటువంటి శక్తిని తీసుకుని చెట్లు తమ ఆకులలో పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి. ఆ పత్రహరితమును ఆహారంగా ఉంచుకుని చెట్లు వృద్ధిలోకి వస్తాయి. ఆ చెట్లు కాసినటువంటి కాయలు, వాటి పళ్ళు, ఆ ఆకులు, వాటి వేర్లు, వాటి కాండం అవి మనకి ఆహారం. అది ఒక్క మనుష్యులకే కాదు, సమస్త ప్రాణికోటికి. ఆ విధంగా ఆయన లోకములనన్నిటినీ కూడా పోషిస్తున్నాడు, లోకములను రక్షిస్తున్నాడు. సూర్య కిరణముల చేత ఎన్నో సూక్ష్మాంగ జీవులు నశించిపోతుంటాయి. సూర్య కిరణముల చేత తప్తమైన పదార్థములు ఏ ఉంటాయో అవి చాలా కాలం నిలవ ఉంటాయి. దుర్గంధం రాకుండా నిలవ ఉండేటట్టుగా ఒక పదార్థాన్ని తయారు చేయగలిగినటువంటి శక్తి సూర్య కిరణములకు ఉన్నది. ఆ ఒడియాలు పెట్టినప్పుడు ఆ తడితో, ఆ పిండితో కలిపి
ఆ గుమ్మడి ముక్కల్ని ముద్దగా ఉన్న వాటిని తీసుకెళ్లి సూర్యకిరణములలో తప్పం చేస్తే అవి గట్టిపడి ఎండిపోయిన తర్వాత డబ్బాలో పెట్టి మూత పెట్టి నెలలు ఉంచినా సరే అవి ఏ విధమైనటువంటి దుర్గంధాన్ని పొందవు, అందులోంచి చెడు వాసన రాదు. సరికదా? ఎన్నాళ్ళైన తరువాత మీరు మళ్ళీ వాటిని వేయించుకుని తిన్నా అవి ఔషధీ విలువలను కలిగి ఉంటాయి. అలాగే మామిడికి సంస్కృతంలో ఒక విశేషమైన పేరు రసోవై సహ అంటారు. రసోవై సహ అంటే భగవంతుడు. రసాలము మామిడి చెట్టు, భగవంతుడి పేరు కలిగిన చెట్టు మామిడి చెట్టు. దాని ఆకులు శుభకార్యానికి చిహ్నం, దాని కాయలు దాని పళ్ళు విశేషమైనటువంటి ఔషధీతత్వం. అటువంటి మామిడిని నిలవ ఉంచి 365 రోజులు ఇంట్లో ఉపయోగించాలి అంటే ఉరుగులు అని మా చిన్నతనంలో మామిడి ముక్కలు చేసి సూర్యతప్తం చేస్తారు, సూర్యకిరణములలో ఎండబెడతారు. ఆ ఎండిపోయిన మామిడి ముక్క సంవత్సరంలో మామిడికాయ దొరకనటువంటి సమయంలో వంటలో వాడుకుంటే మళ్ళీ మామిడికాయ తెచ్చి కోసి వంట చేసుకుని ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేసుకుంటే ఎటువంటి రుచిని అనుభవిస్తారో అదే రుచిని అనుభవించడానికి యోగ్యమైన స్థితిని సూర్యకిరణములు కల్పిస్తున్నాయి. కాబట్టి ఆయన కిరణముల యందు అంత శక్తి ఉంది. రోజు రోజుకి సూర్యకిరణములలో ఉండేటటువంటి శక్తిని గమనించి వాటి ద్వారా ఎంత విద్యుదుత్పత్తి చెయ్యవచ్చో కూడా ఇవాళ ఆధునికులు పరిశీలనం చేసి ఆయన అనుగ్రహం చేత ఇంట్లో దీపాల దగ్గర నుంచి ఎన్నో విద్యుత్ పరికరములను వినియోగం చేస్తున్నారు. అందుకే ఆయన స్థితికర్త, లోకములన్నిటినీ కూడా నిలబెడతాడు. నిలబెట్టేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి ఆయనకి పూష అని పేరు. అలాగే ఆయనకి హంస అని ఒక పేరు. హంస అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన చీకటిని తొలగతోస్తాడు. చీకటిని తొలగతొయ్యడము అంటే అజ్ఞానాన్ని పోగొడతాడు. సూర్యుడు ఉదయించాడు అనుకోండి, ఉత్తర క్షణంలో చీకటి అనేటటువంటిది ఉండడానికి వీల్లేదు. ఇంకా సూర్యోదయమైనది ఇక చీకటి ఉండదు. సూర్యోదయమైనది చీకటి పోయినది కాదు, అసలు సూర్యుడు వచ్చాడు చీకటి ఉండే అవకాశమే ఉండదు. చీకటిని పోగొట్టడం సూర్యుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అజ్ఞానాన్ని పోగొట్టడం, జ్ఞానం ఇవ్వడం శంకరుని యొక్క లక్షణం. జ్ఞానదాత మహేశ్వర అని. అందుకే హంస అన్న పేరు చేత జ్ఞానాన్ని ఇస్తాడు. లోకంలో ఆరోగ్యం కావాలి అంటే ఎవరిని ఉపాసన చెయ్యమని చెప్తారు అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యండి అంటారు. ఇప్పటికీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సూర్య నమస్కారాలు చేస్తారు. ఆ సూర్య నమస్కారాల్లో కేవలం 10 విధములైనటువంటి భంగిమలతో చేసే నమస్కారాలు ఉన్నాయి. అవి తేలికగా చెయ్యడానికి వీలుగా ఉంటాయి. ఆ సూర్య నమస్కారం చెయ్యడం కేవలము శరీరమునకు ఆరోగ్యం ఇవ్వడానికి ఒక్కదానికే కాదు, ఆ సమయంలో సూర్య బింబాన్ని ఉపాసన చేస్తారు మనసుతో. ఆ ఉపాసన చేసిన కారణం చేత దృష్టి నిలబెట్టడం కూడా అలవాటు అవుతుంది. దృష్టిని కేంద్రీకరించడం, ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు, ఒక విషయాన్ని వ్రాస్తున్నప్పుడు దృష్టిని దాని మీదే కేంద్రీకరించగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే కేవలముగా ఆ సూర్య నమస్కారముల యందు శరీరము చేసేటటువంటి అనేక రకములైన వ్యాయామ ప్రక్రియ చేత ఆరోగ్యం పొందడమే కాకుండా మనసుని సూర్యబింబము యొక్క కదలికల మీద నిలబెట్టినటువంటి కారణం చేత కేంద్రీకరణ శక్తి కూడా పెరుగుతుంది. అంత గొప్పవి సూర్య నమస్కారాలు. కాబట్టి ఆయన జ్ఞానం ఇస్తాడు, హంస అని కీర్తింపబడతాడు. అందుకే ఉదయకాలమునందు బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్నకాలమునందు మహేశ్వర స్వరూపంగా, సాయంకాలంలో కేవలము విష్ణుస్వరూపంగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఒకే మూర్తి 3 కాలముల యందు ఉపాసన చేయబడేటటువంటి వాడు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. అందుకే ఈ మాంస చక్షువునకు గోచరమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే సూర్యబింబమే. సూర్యబింబం కర్మసాక్షి, సమస్తమైనటువంటి కర్మలకి కూడా ఆయన సాక్షిగా ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ప్రతి పనిని పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ఉంటాడు. ఒక దీపం ఉందనుకోండి, అది కేవలం కాంతినివ్వగలదు
కానీ సూర్యబింబంలోంచి వచ్చేటటువంటి కిరణములు అలా కేవలముగా కాంతినివ్వడం కాదు, దాని యందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఋషులు గమనించారు. అది ఏ శక్తి అంటే అది లోపల ఉండేటటువంటి హృదయ పద్మాన్ని వికసనం పొందేటట్టుగా చేస్తుంది. అందుకే సమస్త ప్రాణులు కూడా, సాత్విక ప్రాణులన్నీ కూడా సూర్యోదయానికి కన్ను తెరుస్తాయి. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు ఆదిత్య హృదయంలో. పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యుడు ఆకాశంలో ఉదయించేటప్పటికీ తత్పూర్వము లేచి ఎవడు ఆయనకి స్వాగతం పలకడో, ఎవరు ఆయనకి నమస్కారం చెయ్యడో వాడు కృతఘ్నుడు. పరమాత్మయే మాంసచక్షు చేత దర్శించడానికి వీలుగా ప్రయాణం చేసి వచ్చి దర్శనమిస్తుంటే ఆయనని దర్శించడానికి ఉత్సుకత చూపించకుండా తమోగుణ భూయిష్ఠుడై నిద్రపోయిన వాడెవరో వాడు కృతఘ్నుడు కనుక అటువంటి కృతఘ్నుణ్ణి ఆయన శిక్ష వేసి ఇబ్బంది పెడతాడు. అంటే పాఠం చెప్పి మనసు మారుస్తాడు. కాబట్టి కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు. అటువంటి సూర్యబింబం ఏదున్నదో దాని యందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. దాన్ని ఋషులు గుర్తించారు. అరుణము, సౌరపాఠము వీటిల్లో ఇచ్చారు. మహానుభావులు, దార్శనికులైనటువంటి కవులు మహాభారతాది ఇతిహాసములను ఆంధ్రీకరించినటువంటి తిక్కన గారు, వాల్మీకి మహర్షి వంటి వారు ఆ సూర్యోపాసన గురించి మనకి అద్భుతమైనటువంటి విశేషాల్ని ఆవిష్కరించారు. మహాభారతంలో తిక్కన గారు విరాట పర్వంలో సూర్యోదయం గురించి ఒక సీసపద్యం చేశారు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాభినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నాడు ఆయన. ఎంత గొప్పగా చెప్పాడు! నిజంగా సూర్యతత్వాన్నంతటినీ చెప్పాడు అందులో. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. తపస్సు చేసేటటువంటి వాళ్ళు నీటిలో నిలబడి కళ్ళు మూసుకొని 2 చేతులు తల మీదకెత్తి అంజలి ఘటించి తదేక దృష్టితో భగవంతుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ ఆయన దర్శనం కోసం తపస్సు చేస్తారు. ఆయన ప్రత్యక్షం అయ్యాడనుకోండి, అమ్మయ్యాని చేతులు కిందకి దింపి స్తోత్రం చేస్తారు. సరోవరాల్లో ఉండేటటువంటి తామర పూల యొక్క మొగ్గలు రాత్రంతా కూడా ఇలా ముడుచుకొని ఆ కాడ మీద నిలబడి ఆకాశంలో సూర్యనారాయణమూర్తి వంక చూస్తూ ఆయన దర్శనం కోసం రాత్రంతా తపస్సు చేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో లేత సూర్యకిరణాలు వచ్చి ఆ బింబానికి తగలగానే, కిరణములంటే కరములు, చేతులు, భగవద్దర్శనమై ఇలా చేతులతో తపస్సు చేస్తున్న వాణ్ణి ముట్టుకునేటప్పటికీ పరమ సంతోషంతో అంజలి ఘటించిన చేతులు కిందకి దింపి భగవన్మూర్తిని దర్శించినట్టుగా రాత్రంతా కూడా ఇలా రేకులు ముడుచుకుని తపస్సు చేసినటువంటి తామర మొగ్గలు తెల్లవారుజామున సూర్యకిరణాలు పడేటప్పటికీ ఒక్కసారి విచ్చుకుంటాయిట. వాటి తపము ఫలించిందా అన్నట్టుగా సూర్యబింబం వస్తుంది. మీకు రామాయణంలో ఎక్కడా ఏ దేవతని ఉద్దేశించి కూడా 24,000 శ్లోకాలలో ప్రత్యక్షంగా ఒక దేవతా స్తోత్రములనేటివి కనపడవు. ఒక్క ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కదానే మహర్షి కటాక్షించారు. అది కూడా ఎంతసేపు ఎలా కటాక్షించారో తెలుసా అండి? ఆదిత్య హృదయానికి ఒక రహస్యం ఉంది. మీరు బ్రహ్మాస్త్రం పొందలేరు, ఐంద్రాస్త్రాన్ని పొందలేరు, యామ్యాస్త్రాన్ని పొందలేరు, వాయవ్యాస్త్రాన్ని పొందలేరు. అందుకే అక్షర రూపమైన అస్త్రాన్ని ఎంతకాలమునకు మీరు పొందేటట్టుగా మహర్షి జాతికి చేసిన కృప ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం మీ అమ్ముల పొదిలో ఉంటే రాముడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు మీరు చేతిలో పట్టేసుకున్నట్టే. అంత శక్తివంతం ఆదిత్య హృదయం. అందుకే మహర్షి దాన్ని ఉపదేశం చేస్తూ 31 శ్లోకాలు మాత్రమే చెప్పారు. 31 శ్లోకాల్లో అవి ప్రారంభం చెయ్యడం కూడా
తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలవుతుంది. తత్తుతో మొదలైన కాండ సుందరకాండ. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ అని మొదలైంది. తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది సుందరకాండ. మళ్ళీ తత్తుతో ప్రారంభమైనటువంటి మహోత్కృష్టమైన స్తోత్రం ఆదిత్య హృదయం. అందుకే తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలుపెట్టారు. గమ్మత్తు ఏమిటంటే ఈ 31 శ్లోకాల్లోనూ మొట్టమొదటి శ్లోకాన్ని మీకు అగస్త్య మహర్షి వచ్చి చూసి కిందకి దిగారు అనేటటువంటి పరిచయ శ్లోకంగా పక్కన పెడితే 30 శ్లోకాలు మిగులుతాయి. 30 శ్లోకాల్లో మొట్టమొదటి 8 శ్లోకాలు మీకు అంగన్యాస కరన్యాసాలకి, తదనంతరం ఆ 8 శ్లోకాలు ఆ స్వరూప విశేషణానికి సరిపోతే చివరి 8 శ్లోకాలు అనంతరమైన ఫలసిద్ధిని చెప్తే ఇంకా మిగిలిపోయేటటువంటివి అటు 8 ఇటు 8 16 శ్లోకాలు వెళ్ళిపోతే మొట్టమొదట మీకు పరిచయం చేసినటువంటి శ్లోకం ఒకటి వెళ్ళిపోతే ఎన్ని వెళ్ళిపోయేప్పటికి 9 9 18 శ్లోకాలు వెళ్ళిపోతే ఇంకా 12 శ్లోకాలు మిగుతాయి. 8 కాదు 9 9 అటు 9 ఇటు 9 తీస్తే 18 పోతే 12 శ్లోకాలు ఉంటాయి. 18 12 30. మొట్టమొదటిది అగస్త్య మహర్షి కిందకి దిగినటువంటి శ్లోకం 31 శ్లోకాలు. మీకు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆదిత్య హృదయాన్ని మీరు ఎప్పుడు చదవాలి అంటే అగస్త్య మహర్షి చెప్పేశారు. కాంతారేషు భయేషు చ, మీరు మహారణ్యంలో ఉండండి, మీరు విపరీతమైనటువంటి భయాన్ని పొంది ఉండండి, ఏదైనా ప్రమాదం వచ్చేస్తూ ఉండనివ్వండి, మీకు మిగిలినటువంటి దేవతల్ని ఉపాసన చెయ్యాలంటే మీరు మనస్సు లోపల దర్శనం చెయ్యాలి. మీ మనస్సు ఖేదాన్ని పొందేసింది అనుకోండి ఎప్పుడైనా, అప్పుడు మీరు ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారో ఆ స్వరూపాన్ని నిలబెట్టడం కష్టం. ప్రార్థనా శ్లోకం చేసినా నిలబడదు. పైగా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రములు చెయ్యాలంటే, అటువంటి ఉపాసన చెయ్యాలంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు మంత్రం చేయడానికి వీల్లేదు. అది స్నానం చెయ్యాలి, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించి మంత్రం చెయ్యాలి. ఆదిత్య హృదయానికి మీకు ఆ బాధ లేదు. మీరు నడుస్తూ కూర్చుని నిలబడి అరణ్యంలో ఉండండి, ఎక్కడ మీకు భయం వేయనివ్వండి. ఒక్కసారి మీకు అదృష్టం ఏమిటంటే సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాడు. నేను సూర్యుడిని చూడలేదన్న వెర్రివాడు ప్రపంచంలో ఉండడు. కళ్ళు మూస్తే సూర్యదర్శనం అయిపోతుంది మీకు. అటువంటి కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆదిత్య హృదయం చదివేటప్పుడు కళ్ళు మూసి నమస్కారం చేస్తే సూర్యోదయం అవుతున్న సూర్యుడిని ఉపాసన చేయాలి. ఉపాసన చేసి 3 సార్లు చదవమని ఇందులో మహర్షి చెప్పారు. కానీ ద్వాదశాత్మన్నమోస్తుతే 12 ఆదిత్యుల్ని అందులో ఉపాసన చెప్పారు. అందుకని మీకు మిగిలినటువంటి దేవతా స్వరూపాలు ఈ కంటితో చూడ్డానికి కుదరదు. ఒక్క సూర్యనారాయణమూర్తిని మాత్రం మీరు ఈ కంటితో చూడొచ్చు ఎదురుగుండా. ఈ కంటితో చూసి దర్శనం చేసి నమస్కారం చేసుకోవచ్చు. చేసేసి మీరు ఎలా ఉండండి, మీకు చాలా భయం వేసేసింది అనుకోండి, వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం, తప్పులు లేకుండా 31 శ్లోకాలని కంగారుగా కాకుండా ఉచ్చారణ దోషం లేకుండా చదివితే ఎంతసేపు పడుతుందో తెలుసా అండి? ఖచ్చితంగా సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడు సూర్యబింబంగా ఆకాశంలోకి వచ్చి ప్రస్ఫుటంగా ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో ఆదిత్య హృదయం చదవడానికి అంతే సమయం పడుతుంది. అలా దాన్ని తీసుకొచ్చారు మహర్షి. వేదంలో ఉన్నటువంటి సమస్త సారాన్ని పిండి ఆదిత్య హృదయంలో పెట్టేశారు. అందులో మొట్టమొదటి భాగంలో ఏం చేస్తారంటే స్వామిని స్తుతి చేస్తారు. స్తుతి అంటే నువ్వు అంతటి వాడివి, నువ్వు ఇంతటి వాడివి అని చెప్తారు. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోహేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి అని చెప్తారు. తర్వాత ఏం చేస్తారంటే మీకు తెలిసి కానీ తెలియక కానీ ఆదిత్య హృదయం చదివేటప్పుడు నుతి వెళ్ళిపోతుంది అందులో. అంటే మీకు రుద్ర ప్రశ్నలో రుద్రాధ్యాయము అని అందులో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని
నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో అని ఉభయతర నమస్కారాలతో నమకం ఎలా పెడుతుందో అలా మీకు నుతి వెళ్ళిపోతుంది. అందుకే నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమ నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమ బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ అని నమకంతో నుతి కింద పెడుతుంది. అలా నుతి కింద వెళ్ళడంలో ఏమవుతుందంటే మీకు తెలియకుండానే దాని శబ్దశక్తి చేత దాన్ని పలికేటట్టు పలకడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, మీ లోపల నుంచి ఒక ఉత్సాహం పుడుతుంది. అది గురుముఖత ఉపదేశాన్ని కూడా పొందారనుకోండి మూలమంత్రంతో, ఇంకా దాని శక్తి కవచం కట్టేసుకున్నట్టే. అందుకని మీరు కళ్ళు మూసుకుని సూర్యభగవానుడి యొక్క ఉదయం జరుగుతూ ఉంటే దాని ఎదురుగుండా కూర్చునో లేకపోతే పూజామందిరంలో కూర్చుని, అంటే అది ఉపాసనా రహస్యం, అది ఉపదేశంలో చెప్తారు. నమస్కారం చేస్తూ ఒక్కసారి నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమ నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమ అని మీరు చదువుతుంటే అందులో ఉండేటటువంటి కొన్ని నామముల చేత అనేక ఫలితాలు సిద్ధించేస్తాయి మీకు తెలియకుండా. భాస్కర అని ఒక నామం వస్తుంది అందులో. ఆరోగ్యం భాస్కరాది చేత్, మీ శరీరారోగ్యం ఆ భాస్కరుడి చేతిలో ఉంటుంది. ఆ భాస్కర అన్నదాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు, మహర్షి తీసుకెళ్ళి బిగించేశారు. మీరేం చెయ్యక్కర్లేదు. ఒక అస్త్రం మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించే ముందు బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఎలా పెడతారో అలా తీసుకొచ్చి కూర్చేశారు. కొన్ని మంత్రాలు కొందరు మాత్రమే చెయ్యాలి. ఆదిత్య హృదయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందరూ చదువుకోవచ్చు. అంత సాత్వికం చేసేసారు మహర్షి. దాన్ని చేసేసి ఈ జాతికి వాల్మీకి మహర్షి ఒక గొప్ప వరదానం చేసేసారు. అబ్బాయి, మీకు ఏ కోరికలు ఉంటాయో నాకు తెలుసు, మీ అందరి కోరికలు సిద్ధించడానికి మీ అందరికీ ఒక అపురూపమైన బహుమతి ఇచ్చేస్తున్నాను. అందుకే అంత పరమపావనమైన, అందుకని ఆదిత్య హృదయం అంత శక్తివంతమైన ఆదిత్య హృదయంలో స్వామిని అనేక రూపాలతో కీర్తిస్తారు. ఈయనలో అన్ని స్వరూపాలు కలిసిపోయాయి అంటారు. అందుకే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఆయన కిరణములు చొచ్చుకుని వెళ్ళనటువంటి ప్రదేశం ఉండదు. భాస్వరం ప్రకాశింపచేస్తాడు, చీకటిని పోగొడతాడు, అందరినీ మేల్కొలుపుతాడు. తూర్పు దిక్కున బయలుదేరుతాడు. తూర్పు దిక్కు పర్వతాన్ని గుర్తుగా కలిగినటువంటి వాడు పశ్చిమ పర్వతాన్ని గుర్తుగా కలిగి ఉంటాడు. ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటాడు. ఋగ్యజు సామపారగ. అరుగ్వేదం అంటే వాక్కు, యజుర్వేదం అంటే కర్మ, సామవేదం అంటే హృదయంలో ఉండేటటువంటి సామ్యబుద్ధి, సౌమ్యమైన బుద్ధి. ఈ మూడు వేదస్వరూపాలుగా లోపల ఉండేటటువంటి హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు. తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో నీటిలో నిలబడి తమ యొక్క కలువరేకులు ఇలా ముడుచుకున్నటువంటి కమలములకు తన లేత కిరణములతో చక్కలిగింతలు పెట్టి ఆ కమలములు విచ్చుకునేటట్టుగా చేస్తాడు. ఆ మహానుభావుడే ఘన వృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమహ. అటు నుంచి ఇటు దాటుతూ సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని తన కిరణముల చేత తాగుతాడు. తాను ఎలా పుచ్చుకుంటాడో తిరిగి తాను అలా ఇచ్చేస్తాడు. తప్ప తను దాచుకోవడం చేత కానివాడు పరబ్రహ్మస్వరూపుడు. ఉప్పు నీటిని తాను పుచ్చుకొని తీయటి నీటిగా మార్చి మేఘం చేస్తాడు. అయ్యయ్యో, పిల్లలందరూ దాహంతో ఉన్నారని మేఘాన్ని పంపించి ఘన వృష్టిరపాం మిత్రో, నీటికి స్నేహితుడై ఉంటాడు. ఆదిత్య హృదయం చదివితే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య హృదయాన్ని చదివితే వానలు పడకపోవడం అన్నది ఉండదు. అపాం మిత్రో, ఆయన నీటికి మిత్రుడు. అందుకే నీటిని వర్షింపచేస్తాడు. మళ్ళీ అపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమహ. ఆ వింధ్యవీధి ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే. అన్నీ ఆయనయ్యి ఉంటాడు. ఎందుచేత ఆయన సృష్టిస్తాడు. ఆయన లేకపోతే సృష్టి లేదు. లోకమంతా పరిడవిల్లుతోందంటే కారణం సూర్య భగవానుడే, ప్రత్యక్షమైనటువంటి దైవం.
ఆయన కోరేది మాత్రం ఒక్కటే, కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఎవడు కృతఘ్నుడు అంటే నువ్వు అడిగినా అడగకపోయినా నీకు జీవితాన్ని ఇస్తున్న పరమాత్మ ఉదయిస్తున్నటువంటి సమయంలో నిద్రపోతున్నవాడు కృతఘ్నుడు. వాడు లేచి సూర్యోదయం జరుగుతున్నప్పుడు నమస్కారం చేసి ఉపాసన చెయ్యాలి. ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ సూర్యోదయానికి ముందర సంధ్యావందనం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే ప్రాయశ్చిత్తంతో అర్ఘ్యం ఇవ్వాలి. అందుకని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆయన కృతఘ్నులై పాపులై ఉన్నటువంటి వారిని సంహరించడం కూడా పరమాత్మకి తెలుసు. ఆయన అన్నిటినీ ముట్టుకుంటాడు, కానీ దేని చేత కల్మషం ఆయనకి అంటదు. ఆయన శవం మీద ఆయన కిరణాలు పడతాయి, బురద మీద ఆయన కిరణాలు పడతాయి, శ్మశానంలో ఆయన కిరణాలు పడతాయి, యజ్ఞ వేదిక మీద ఆయన కిరణాలు పడతాయి, బంగారు మేడ మీద ఆయన కిరణాలు పడతాయి, పనికి మాలినటువంటి ఎందుకు పనికి రాకుండా రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఒక కుక్క కళేబరం మీద ఆయన కిరణాలు పడతాయి. అన్నిటినీ ఆయన కిరణాలు భాషింపచేస్తాయి. ఆయన మాత్రం దేనితోటి సంగం ఉండదు. ఆయన కిరణములు దేన్ని ముట్టుకున్న ఆయన అపవిత్రుడు కాడు. తనంత తానుగా ఆయన పరబ్రహ్మస్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, పరంజ్యోతి. అటువంటి వాడు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి. ఆయనే ప్రజాపతి, ఆయనే సృష్టి చేస్తాడు. సూర్యకిరణాలు లేకపోతే గర్భవతి అయిన స్త్రీ చీకట్లో ఉండిపోయింది అనుకోండి, గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు. అందుకే మనకి తనంత తానుగా విటమిన్ ఈ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యకిరణాల్లోంచి వస్తుంది. అందుకే నీతి శాస్త్రంలో మాట చెప్తారు, బాలార్క ప్రేత ధూమశ్చ. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీర్ఘ ప్రయాణం కాలినడకలో బయలుదేరకూడదు. ఎందుకంటే బాలార్కుడంటే తెల్లవారుజాము నుంచి బయలుదేరినటువంటి సూర్యకిరణాలు మీద పడితే లోపల ఉండేటటువంటి శక్తిని లాగేస్తాయి ఆ కిరణాలు. సాయంకాలం ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా నించుని ఆడుకున్నా ఏదైనా చేసినా ఆ కిరణములు మీద పడితే, ఇప్పుడైతే బహుశా విటమిన్ ఈ అంటున్నారేమో దాన్ని, ఆ లోపల తనంత తానుగా ఒక శక్తిని సూర్యకిరణం ప్రవేశపెట్టేస్తుంది. అందుకని దేంటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విటమిన్ అంటే సూర్యకిరణాల్లోంచి వచ్చేస్తుంది. అంతే. తనంత తానుగా ఆయన లోకమును పోషిస్తాడు. ఆయన స్కందుడు. ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు, అక్కడున్నవాడి కిరణాలు ఇక్కడ పడతాయి. ఆయన ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన. ఆయన తపింప చేసేస్తాడు లోకాల్ని. ఆయన సృష్టి చేస్తాడు, అన్నం పెడతాడు, పోషిస్తాడు, లయం చేసేస్తాడు. ఆయన చెయ్యనిది ఉండదు, అన్నీ ఆయన చేతే జరిగిపోతుంటాయి. ఎందుకని శంకర భగవత్పాదులు అంటారు, ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్దక్షకః. కాలస్వరూపుడై తినేస్తుంటాడు లోకాన్నంతటినీ. ఎందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల చేత రోజులు వెళ్ళిపోతుంటాయి. ఎన్ని రోజులు వెళ్ళిపోతుంటే మన ఆయుర్దాయం కూడా అంత తగ్గిపోతుంటుంది. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపుడై జీవుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంటాడు. మార్తాండ, ఆయనే మధ్యందిన మార్తాండుడై ఆకాశ మార్గంలో నిలబడతాడు. అందుచేత ఆయన చెయ్యనిదేమిటి, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరి శంభు అన్నారు. ఆయన శంభు అంటే శం అంటే సుఖమునకు కారణమై ఉంటాడు. శరీరంలో ఆరోగ్యం బాగుంటే కదా ఏ సుఖమైనా అనుభవించడం. అందుకని ఖగ పూషా గభస్తిమాన్, ఆయనే ఖగ ఆకాశమునందు తిరుగుతూ సుఖమునకు కారణమవుతాడు. మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే, ఆ సుఖాన్ని పొందాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుచేత ఇన్ని రకాలుగా ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే స్కందుడు, ఆయనే హిరణ్యగర్భుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే పితృదేవతలు, ఆయనే బ్రహ్మాండం, ఆయనే ఈ విశ్వమంతా ఆయన తప్ప వేరొకటి లేదు, ఉన్నది ఆయన ఒక్కటే. అందుకని అటువంటి సూర్యుడికి నేను నమస్కరించుచున్నాను అనగానే ఏం జరుగుతుంది అన్నారు. అంటే అగస్త్య మహర్షి అన్నారు, ఏతత్ త్రిగుణితిం జప్త్వా యుద్ధేషు విజీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఆదిత్య హృదయంలో ఒక గమ్మత్తు. పిలిచినప్పుడు మహాబాహో అని పిలుస్తారు, పూర్తి చేసినప్పుడు మహాబాహో అని పూర్తి చేస్తారు. ఎందుకు అలా పూర్తి చేయడం అంటే అందులో
తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగం యద్ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో పిలిచారు కదా, రామా రామా మహాబాహో అని పిలిచారు. ఎందుకు రామ రామ రెండు మాటలు అనడం ఎందుకు అంటే, ఇందులో మీరు ఒక గొప్ప దర్శనం. అసలు ఆదిత్య హృదయం ఏమి ఆదిత్య హృదయం అండి? దాన్ని గురువుల దగ్గర ఉపదేశం పొంది అందులో రహస్యం ఏమిటో తెలుసుకుని ఆదిత్య హృదయం చేస్తే అది కవచం కట్టేసుకున్నట్టే. ఇంకా అందుకే అందులో అంటారు రామ రామ మహాబాహో, రెండు మాటలు రామ రామ అండం ఎందుకు? రామ రామ మహాబాహో, ఎన్ని బాహువులు చెప్పలేదు. మహాబాహో, నువ్వు సామాన్యుడివి కావు రామా, నరుడిగా నటిస్తున్నావు. నువ్వు శ్రీ మహావిష్ణువువి. నీ చేతుల చేత సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్, నువ్వు ఈ లోకములన్నిటినీ రక్షించగలిగిన వాడివి, అంతటా వ్యాపించిన వాడివి. ఇవాళ నరుడిగా ఉన్నావు. ఏమిటి నువ్వు నీ రెండు చేతులతో ఉన్నావు కనుక నువ్వు బెంగ పెట్టుకున్నావా? నరుడిగా ఉండి రావణుడిని చంపడం ఎలా అని ఎందుకు బెంగ పెట్టుకోవడం? రావణుడికి 20 చేతులు ఉన్నాయి. 20 చేతులతో వాడు ఆయుధ ప్రయోగం చేస్తున్నాడు. 10 తలకాయలు ఉన్నాయి. రామా, వాడికి ఎన్ని చేతులుంటే వాడికి కావాలి? నువ్వు మహాబాహో, నువ్వు శ్రీ మహావిష్ణువువి. అందుకని నీ బాహువులు లోకరక్షణ కోసమని ఉన్నటువంటి బాహువులు. అందుకని కదా ప్రతిజ్ఞ చేసి వచ్చావు ఈ లోకంలోకి. అటువంటి వాడివి నువ్వు బెంగ పెట్టుకుంటావేమిటి? అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. చాలా రహస్యాన్ని చెప్తున్నాను రామా అంటే ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశం చేసినప్పుడు రహస్యంగా చేస్తారు. శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి. ఒక గురువుకుంటుంది ఈ ఆర్తి, ఒక తండ్రికి ఉంటుంది ఈ ఆర్తి. అందుకే అగస్త్య మహర్షి అన్నారు, ఇది విను, ఎంత ధైర్యమో చూడండి చెప్పేటప్పుడు. అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి. ఇది నువ్వు చదువు రామా, నువ్వు విజయాన్ని పొంది తీరుతావు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. సర్వశత్రువుల్ని జయిస్తావు రామా అన్నారు. ఆనాడు రాముడికి చెప్పారు. ఇప్పుడు మాకు రావణాసురుడు లేడు కదండి మాకెందుకు అంటారేమో. సర్వశత్రు వినాశనం, మీకే శత్రువులు ఉంటే వాళ్ళు పోతారు అంటే దాని ఉద్దేశం ఎవడి మీదో కోపం పెట్టుకుని ఆదిత్య హృదయం తెరవమని కాదు. ఎవరా శత్రువులు ఉండవలసిన వాళ్ళు? కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపల కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములను గెలవగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆదిత్య హృదయంలోంచి వస్తుంది. అందుకని సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం మక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. దాన్ని నమః నమః పెట్టి నామాల కింద మార్చేస్తారు మళ్ళీ. అదే ఆదిత్య హృదయంలో పద్ధతి తెలిస్తే కొన్నిటిని మీరు తీసుకుని నమః పెట్టడం అలవాటైతే దాన్ని నేర్చుకుంటే ఇవన్నీ మళ్ళీ నామాలు అయిపోతాయి. అదో ప్రక్రియ. అవన్నీ బహిరంగ వేదికల మీద చెప్పవలసినంత అవసరం ఏం లేదు. అందుకని అవన్నీ నామాలు అయిపోతాయి మళ్ళీ. అందుకని రామ ఇది సర్వమంగళ మాంగళ్యం, నీకు సమస్త శుభాల్ని ఇచ్చేస్తుంది. శత్రువుల్ని దునుమాడేస్తావు, ఉత్సాహం పుట్టేస్తుంది, నీ కోరికలన్నీ సిద్ధించేస్తాయి. రామ ఈ ఆదిత్య హృదయాన్ని పుచ్చుకో. ఏమిటి దాని పేరు? సూర్యస్తోత్రం అనకూడదా? అనలేదు మహర్షి. ఇది ఆదిత్య హృదయం అన్నారు. ఆదిత్యుడు అంటే అదితి యొక్క కుమారుడు. అదితి కుమారుడు సూర్య భగవానుడు. ఆయన చీకట్లో రాక్షసులు ఉంటారు. ఆదిత్యుడు ఆదిత్య హృదయము అని ఎందుకు పిలిచారంటే ఆదిత్యులు ద్వాదశాదిత్యులు అని 12 మంది ఉంటారు. అందుకే మీకు అందులో ద్వాదశాత్మన్నమోస్తుతే అని ఒక పేరు వస్తుంది మధ్యలో. అది ఎక్కడికి తీసుకొచ్చారంటే దాన్ని తీసుకొచ్చి నక్షత్ర గ్రహతారాణామధిపో విశ్వభావన తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే. సమస్త గ్రహములకు సమస్త నక్షత్రములకు అధిపతివై ఉంటాయి. అటువంటి వాడై మహానుభావుడు ద్వాదశాదిత్యులు ఆ సూర్యమండలంలో ఉంటారు. ఆ ఉన్నవాళ్లే ఇంద్రుడు, ధాత, భృగువు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, అర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువు. ఇందులో
హృదయము అంటే ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి వారిలో ఉన్న ద్వాదశాదిత్యులలో 12గురులో ఒకడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశకి విశేష ప్రాధాన్యత ఇచ్చి వచ్చిన వాడు విష్ణువే కనుక ఇవాళ ఆదిత్య హృదయంగా పరబ్రహ్మంగా స్తోత్రం చేస్తున్నారు మహర్షి అగస్త్యుడిని అడ్డుపెట్టి అగస్త్య మహర్షి చేత ఉపదేశంతో. అందుకని దీన్ని కానీ నువ్వు చదివితే రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. ఇది ఎక్కడ చదవాలి? యుద్ధ భూమిలో ఉన్నాను కదండి, మరి యుద్ధ భూమిలో ఉండి చాలాసేపటి నుంచి యుద్ధం చేశాను, ఒళ్ళంతా నెత్తురు కారిపోతోంది, అశౌచంతో ఉన్నాను. అశౌచం అంటే నేనే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి రాలేదు, ఇప్పుడు మరి ఎలా? దాని గురించి నువ్వేం బెగ్గపెట్టుకోకు రామా. కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితిం జత్వా యుద్ధేషు విజీష్యసి. రామా, నువ్వు అరణ్యంలో ఉండు, యుద్ధభూమిలో ఉండు, ఇంట్లో ఉండు, బయట ఉండు, ఎక్కడుండు, నీకు ప్రమాదం వచ్చినా భయం వచ్చినా ఆదిత్య హృదయాన్ని చదువు, చాలు నిన్ను రక్షించేస్తుంది. ఒక్కసారి ఆ సూర్యమండలాంతర్వర్తిన సూర్య భగవానుడికి నమస్కారం చేయి, చేస్తే అక్కడి నుంచి రక్షణ వస్తుంది. మళ్ళీ చిట్ట చివర పిలిచారు ఏమని? అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి. మళ్ళీ చివర పిలిచారు మహాబాహో. విన్నవా ఆదిత్య హృదయం? ఇప్పుడు చదువుకో. ఇది చదివితే ఏమవుతుంది? ఇప్పటి వరకు ఏ రావణ సంహారం చెయ్యడం కోసమని నువ్వు బెంగ పెట్టుకుని ఇంత కష్టపడుతున్నావో ఆ రావణుడు తేలికగా నిహతుడైపోతాడు. అందుకని అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి ఏవ ముక్త్వా తథాగశ్చో జగామ చ యథాగతం. ఇది గమ్మత్తు ఆదిత్య హృదయంలో. మిగిలిన వాళ్ళందరూ నిలబడ్డారు ఆకాశంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు. అగస్త్యుడు ఒక్కడే ఏం చేశాడో తెలుసా అండి? యుద్ధం జరుగుతుండగా వచ్చి చూశాడు, రాముడు నీరసపడుతున్నాడని కిందకి దిగాడు, ఆదిత్య హృదయం చెప్పాడు, రావణుడు నిహతుడైపోతాడయా, ఆదిత్య హృదయం చదువు అన్నాడు. శిష్యుడు 3 మాటలు చదువుకున్నాడు, తాను ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అంతే. మరి నిలబడి చూడక్కర్లేదా రావణ సంహారం అయిందో లేదో? చూడక్కర్లేదు, తనకు ఆ నమ్మకం ఉంది. గురువుకి ముందా విశ్వాసం ఉండాలి. గురువు అంటే గురిని చూపించేవాడు. గురువుకే విశ్వాసం లేకపోతే ఇంక శిష్యుడికేం చెప్తాడు? సంశయాత్మా వినశ్యతి. తనకు ఆ స్తోత్రమునందు నమ్మకం లేకపోతే ఉపదేశం చెయ్యడానికి గురువు అనర్హుడు. అందుకని అగస్త్య మహర్షి వచ్చి ఉపదేశం చేసి నిలబడలేదు, ఉపదేశం చేసి వెళ్ళిపోయారంతే. అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి ఏవ ముక్త్వా తథాగశ్చో జగామ చ యథాగతం. ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. ఇంకా నేను చూడడం ఏమిటి? చచ్చిపోయినట్టే రావణాసురుడు. ఇంకా నేనే అనుమానం పడక్కర్లేదు, మా వాడికి చెప్పేశాను ఆదిత్య హృదయం, వెళ్ళిపోయారంతే గురువుగారు. ఇది నమ్మకం. అందుకని గురువుగారు నిలబడక్కర్లేదు, అక్కడ వెళ్ళిపోయారంతే. ఎంత విశ్వాసమో చూడండి. ఇవాళ రామాయణాంతర్గతంగా యుద్ధకాండ చెప్తే తప్ప మీకు ఏ కాండ చెప్పినా ఆదిత్య హృదయం రాదు. మళ్ళీ ఆదిత్య హృదయంగా చేసుకోవాలంతే, ఉపన్యాసం చెప్పుకోవాలి తప్ప రామాయణాంతర్గతంగా వచ్చేటటువంటి పరమోత్కృష్టమైన అమృత భాండం ఆదిత్య హృదయం. అది రావడం కాదు, మాఘపాదివారం నాటి సాయంకాలానికి వచ్చి అటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసి అగస్త్య మహర్షి వెళ్ళిపోయారు.